శ్రీ గురుభ్యో నమః. నిర్భేద, భేదములు లేని అమ్మ. ఇతరం ఉన్నప్పుడే భేదం ఉంటుంది. అమ్మ సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు మూడూ లేనిది. విజాతీయ భేదం మనుషులు పశువులు, సజాతీయ భేదం స్త్రీ పురుషులు, స్వగత భేదం శరీర అవయవాలు. ఇలా ప్రతి వస్తువుకు సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు ఉంటాయి. కానీ ఆత్మకు ఈ మూడు భేదాలు ఉండవు. ఆత్మయే నేను అని తెలుసుకున్న జ్ఞానికి కూడా భేదాలు ఉండవు. ఈనిన పులి చాలా ప్రమాదం. అటువంటి పులి వద్దకు వెళ్ళి పులి పిల్లల్ని ఎత్తి తల్లిపాలు తాగించారు భగవాన్. భగవాన్ను చూచినప్పుడు పులికి ఏ భేదమో తోచలేదు. భగవాన్ నిర్భేద. భేదం లేని స్థితిలో తానుంటే పులి కూడా భేదం లేని స్థితిలోనే ఉంటుంది. అమ్మో పులి అంటూ భయపడితే అమ్మో మనిషి అంటూ మీద పడుతుంది. ఏకం సత్ అన్నది ఋగ్వేదం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నారు అన్నమయ్య. ఉండేది రాముడొక్కడు అన్నారు త్యాగరాజు. శివుడొక్కడే తానే విశ్వమంతా అంటారు రామదాసు. ఉండేది ఒకటే, మాట వరుసగా కూడా రెండవ దానిని అంగీకరించుకో అంటారు నా గురువు. సారాంశం ఒకటే అంతా, అంతా ఒకటే. ఒకటే అంతా అయితే అది సృష్టి, మెలకువ. తిరిగి అంతా ఒకటే అయితే అది లయ, నిద్ర. అనేకత్వం ఉంటే కాని ఏకత్వం అనుభవంలోకి రాదు. సృష్టి ఉంటే కాని సృష్టికర్త తెలియడు. సృష్టి ఎందుకు అనేదానికి ఇదే సమాధానం. అసలు సృష్టి అంటూ ఒకటి ఉంటే కదా దేవుడు సృష్టి ఎందుకు చేశాడు అనే ప్రశ్న వేయడానికైనా ఆస్కారం. అద్వైతం అంటే రెండు లేకపోవడం కాదు, రెండిటి మధ్య భేదం తొలగిపోవడం. ముందు భేదాన్ని చూపి తరువాత అభేదాన్ని చూపించే అమ్మ నిర్భేద. భేదం అనేది వస్తువులో లేదు, చూచే చూపులో ఉంది. అమ్మ నిర్భేద అంటే ప్రపంచంలో భేదాలు లేవని కాదు, భేదాలు నిజం కావని తెలియజేయడం. సముద్రం లోతును కనుగొనాలని మునిగిన ఉప్పుబొమ్మ కాసేపటికే అదృశ్యమైపోతుంది. తత్వం అవ్యక్తమని, వాక్కుకు అందదని, తర్కించడానికి వీలు కాదని, దానిని గురించి తెలుసుకోవడం అసాధ్యమని, అందులో మునిగిన వారికి తానుండక అదే ఉంటుందని, కాబట్టి తత్వంలో ఉండడమే కాని అనుభూతి లేదని, అది శివమని చెబుతారు. అది శివమైనప్పుడు అమ్మ శివ. శివుడే అగుపించినా సరే శివ పార్వతి అవుతుంది. వ్యక్తమైనదంతా అమ్మయే. శివపురాణం కూడా దేవీ పురాణమే. శివుడికి పురాణం ఉండదు. పార్వతీ కళ్యాణం అంటారే కాని శివ కళ్యాణం అని అనరు. శివుడికి అన్యం లేదు, శివుడికి కళ్యాణం లేదు. శివుని ప్రథమ వ్యక్త రూపమే అమ్మ. అమ్మకు అయ్యకు భేదమే లేదు. నిద్రలో ఉన్నవాడు వేరు, మేల్కొనినవాడు వేరా? శివునికిని శివానికి భేదాన్ని చూసేవారు తెలియనివారు. శివపార్వతులది అభేద స్థితి, చూచేవారిది భేదస్థితి. ఆమె శివునితో కూడి ఉంది అనడం కూడా పూర్ణ సత్యం కాదు. ఆమె రూపంలో ఉండేది శివుడే. యోగ నిద్రలో ఉన్నప్పుడు శివుడు, మేల్కొన్నప్పుడు పార్వతి. జీవులు కూడా నిద్రలో ఉన్నప్పుడు శివస్థితియే, అది సత్యస్థితి. మేల్కొన్నప్పుడు శివాస్థితిని పొందుతున్నారు, అది చైతన్య స్థితి. జీవునికి శివునికి భేదం ఒక్కటే. శివునిది యోగ నిద్ర, జీవునిది మొద్దు నిద్ర. శివుడు త్రిగుణాతీతుడు, జీవుడు త్రిగుణాత్మకుడు. శివానికి జ్ఞానులు అజ్ఞానులు అనే భేదం కూడా లేదు. జీవులందరూ ఆమె బిడ్డలే. అందువల్ల అందరి యందు ప్రేమే ఉంటుంది. అందరి ఉద్ధరణకు తోడ్పడుతుంది. వారిలో ఉండే భేదభావాలను కూడా అమ్మ తొలగిస్తుంది. అమ్మ జ్ఞానదాయిని, అమ్మ భేదనాశిని.